ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తిరుపతి యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రియ నిన్న రాత్రి తిరుపతి నుంచి ఒంగోలు వచ్చింది. అయితే ట్రైన్లో ప్రియ స్పృహతో పడిపోవడంతో ప్రియుడు శివ కళ్యాణ్ ప్రియ పేరెంట్స్ సమాచారం ఇచ్చి పారిపోయాడు. అయితే ప్రియ 6 నెలల గర్భిణి అని డాక్టర్స్ తేల్చి చెప్పారు. ప్రియ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన శ్రీనివాస్ ఏమన్నా కారణం ఏంటి అనేది తెలిసిందా? డాక్టర్స్ ఏమన్నా చెప్పగలుగుతున్నారా? మరోవైపు ఆ శివకళ్యాణ్ ఆచూకీ తెలిసిందా? అతను ఇది అమానవీయమైన సంఘటన. ఈ 6 నెలలు గర్భిణీ అయ్యి ఆమెకి ఆరోగ్య హెల్త్ సమస్యలు వచ్చినాయి. ఆమెకి తిరుపతిలో హెల్త్ అంటే ప్రెగ్నెంట్ అవ్వటం వల్ల హెల్త్ పరంగా కొన్ని సమస్యలు రావటం జరిగింది. హై బీపీ రావటం కానీ ఇలాంటివి జరగటంతో ఆమె ఎస్పీ యూనివర్సిటీలోనే ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం జరిగింది. అయినా కూడా టాబ్లెట్ వేసుకొని జాగ్రత్తగా ఉంటానని చెప్పడం జరిగింది. కానీ ఆరోగ్య సమస్యలు రావడంతో ప్రియుడు కళ్యాణ్ తన అంటే ఇలా అమ్మా నాన్న వద్దకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు ప్రియుడు కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు కలిసి ఒంగోలు తీసుకురావడం జరిగింది. ఒంగోలు తీసుకొచ్చే సమయంలోనే రైల్లో ఆమె సోదకు పడిపోవడంతో అక్కడి నుండి చిన్నగా రిమ్స్ వరకే ఒంగోలు వచ్చేసి ఒంగోలు రిమ్స్ తీసుకెళ్తాం జరిగింది. అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పి వైద్యులు చెప్పడంతో వాళ్ళు భయాందోళన చెంది వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి కళ్యాణ్ ఇట్లా సమాచారం ఇట్లా ఇబ్బందులు జరిగి మేము రిమ్స్ లో వదిలిపెట్టాము, ఈ రీతికి జరిగింది అని చెప్పి చెప్పడం జరిగి వాళ్ళు మాత్రం వెళ్ళిపోవటం జరిగింది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అమ్మాయిని వాళ్ళే ఇబ్బందులకు గుర్చేశారు. ప్రియుడు వాళ్ళనే 6 నెలలు గర్భిణీ అవ్వటం జరిగింది. దాన్ని ఎట్లయినా వదిలించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ అమ్మాయిని ఏదో చేసి చంపేశారని చెప్పి అనే విధంగా కేసు నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.